నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఇవాళ మన ముందు ఒక ముఖ్యమైన న్యూస్ రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ చూస్తే మన పిల్లల ఫ్యూచర్ గురించి మనం భయపడాల్సి వస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన వరల్డ్ ఒబేసిటీ అట్లస్ 2026 రిపోర్ట్ ప్రకారం ఇండియా ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీలో ప్రపంచ వ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. చైనా తర్వాత మన దేశంలోనే ఎక్కువ మంది పిల్లలు ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ గా ఉన్నారు. 2025 ఎండ్ కల్లా మన ఇండియాలో 5 to 19 ఏళ్ల ఏజ్ ఉన్న పిల్లలు ఆల్మోస్ట్ 41 మిలియన్ మంది హై బిఎంఐ కేటగిరీలో ఉన్నారు. అంటే ప్రతి 5 మంది పిల్లల్లో ఒకరు ఓవర్ వెయిట్ గా సఫర్ అవుతున్నారు. ఈ నంబర్స్ ఎందుకు పెరుగుతున్నాయి అండ్ 2040 కల్లా మన సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? ఒక్కసారి ఈ డేటా చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇండియాలో 14 మిలియన్ కిడ్స్, 14 మిలియన్ల పిల్లలు డైరెక్ట్ గా ఒబేస్ కేటగిరీలో ఉన్నారు. మనం చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్నాం. మన తర్వాత 13 మిలియన్లతో యుఎస్ ఉంది. అలార్మింగ్ విషయం అంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఎక్కువ బిఎంఐ వల్ల వచ్చే వ్యాధులు. ఈ రిపోర్ట్ ప్రకారం 2010లో గ్లోబల్ గా ఒబేసిటీ రేట్ 14.6% ఉంటే ఇప్పుడు అది 20.7% కి పెరిగింది. అంటే ప్రతి 5 మంది పిల్లల్లో ఒకరు ఓవర్ వెయిట్ గా ఉన్నారు అని అర్థం. టార్గెట్ ఏమిటంటే 2025 కల్లా దీన్ని కంట్రోల్ చేయాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డెడ్ లైన్ ని 2030కి ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కారణం ఏంటంటే మన స్లో ప్రోగ్రెస్. మనం దీంట్లో చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నాం. సో 2040 కల్లా ఈ నంబర్స్ డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దీనివల్ల ఫ్యూచర్ లో వచ్చే డిసీజెస్ లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. హైపర్ గ్లైసీమియా, హై ట్రైగ్లిసరైడ్స్ అండ్ ఎస్పెషలీ MASLD లివర్ డిసీజెస్ కేసెస్ 2040 కల్లా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. ఫ్యాటీ లివర్ డిసీజ్ 2025లో 98 మిలియన్ కేసెస్ ఉంటే 2040 కల్లా ఇది 124 మిలియన్కి పెరుగుతుంది. హై ట్రైగ్లిసరైడ్స్ ఇప్పుడు 47 మిలియన్ ఉంటే 2040 కల్లా 58 మిలియన్కి రీచ్ అవుతుంది. హైపర్ టెన్షన్, హై బీపీ ఇప్పుడు 34 మిలియన్ ఉన్న ఈ కేసెస్ 2040 కల్లా 43 మిలియన్కి వెళ్తుంది. హైపర్ గ్లైసీమియా, ప్రీ డయాబెటిస్ ఇది 14 మిలియన్ నుండి 18 మిలియన్కి పెరుగుతుంది. అంటే ఫ్యూచర్ లో మన పిల్లలు చాలా చిన్న వయసులోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోబోతున్నారు. అసలు ఈ సిచ్యువేషన్ కి కారణాలేంటి? రిపోర్ట్ కొన్ని కీ పాయింట్స్ హైలైట్ చేస్తోంది. దీనికి కారణాలు క్లియర్ గా ఉన్నాయి. 74% అడాలసెన్స్ కి సరిపడా శారీరక శ్రమ లేదు. 6 to 10 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు రోజుకి యావరేజ్ గా 50 ml షుగర్ డ్రింక్స్ తాగుతున్నారు. అండ్ చిన్న పిల్లల్లో 32.6% మందికి కరెక్ట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ అందడం లేదు. కాబట్టి పరిష్కారం ఏంటి? వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ CEO జోహానా రాల్సన్ గారు చెప్పినట్టు ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలి. షుగర్, స్వీట్ అండ్ బెవరేజెస్ మీద కఠినమైన పన్నులు వేయాలి అండ్ పిల్లలకు జంక్ ఫుడ్ మార్కెటింగ్ చేయకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. కానీ ఇది కేవలం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు. తల్లిదండ్రులు మరియు పౌరులుగా మనం మన పిల్లల హెల్త్ అనేది రేపటి ప్రాబ్లం కాదు, అది ఈ రోజు ప్రయారిటీ. సో స్టే హెల్దీ, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ కీప్ వాచింగ్ ప్రగతి మీడియా ఫర్ మోర్ అప్డేట్స్.